గేమ్స్ లో డ్రైవర్ తో పర్లేదు లే చిల్లర నాయలా దాన్ని అట్లా బిక్తాను సీలు ఇది ఇక్కడ నేను మాట్లాడతాయి రానా నా బీపీ తెప్పింది ఇక్కడ మాదసికంగా ఏనసికంగా కుమ్మిపోతాడు కుమ్మిపోయి బాధన ఏ నా వేదన సూదన పక్కన కనిపిస్తున్న ఈ పిల్లలు మన ఇంట్లో పుట్టినవి అండి. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు మన దగ్గర పిల్లలు చాలా ఉన్నాయని చెప్పి. అండ్ మీరు ఒకవేళ బయట కొనుక్కునే దానికి మా దగ్గర తీసుకునే దానికి రేట్ డిఫరెన్స్ చాలా ఉంటుందండి. అదే కాక ప్లస్ బయట కొనుక్కునే దానికి మదర్ దగ్గర ఎక్కువ పెట్టారు, మదర్ మిల్క్ ఎక్కువ ప్రొవైడ్ చేయరు, త్వరగా అమ్మేయాలని అమ్మేస్తుంటారు బిజినెస్ పర్పస్ కాబట్టి. మన దగ్గర ఎక్కువ మదర్ మిల్క్ తీసుకొని ఉంటాయి. మదర్ మిల్క్ ఎక్కువ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. ఫ్యూచర్లో ఏ హెల్త్ ఇష్యూస్ రావు, స్కిన్ ప్రాబ్లం ఉండదు, దాని కోట్ కూడా చెడిపోదు. సో మీరు తీసుకోవాలనుకున్న వాళ్ళు పక్కన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. బయట ఉన్న మార్కెట్లో ఉన్న ప్రైస్ కంటే చాలా తక్కువ ప్రైస్కే మేము ఇస్తాం. అండ్ అవి కిటన్స్ కూడా చాలా హెల్తీగా ఉండేటివి మీకు ప్రొవైడ్ చేస్తాం. వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైతే ఇంకా ట్రావెలింగ్కి ఈజీ అవుతుంది. సో తప్పకుండా తీసుకోండి. అండ్ పిల్లల వల్ల కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు. అది కూడా చాలామంది తెలీదు, కుక్కలే బాగుంటాయని. పిల్లలు కూడా సేమ్ కుక్కల్లాగే మన ఇంట్లో మనతో పాటు కలిసిపోతాయి. ఓసారి మీరు అలవాటు పడినారంటే దాన్ని విడిచిపెట్టుకోలేరు. సో ఒకటి తీసుకోవాలన్నా జత తీసుకోవాలన్నా కూడా పక్కన ఉన్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. You are a gifted man, Edward. That's a strange look. Is it worth something? Nimmi time ఎంత అయితుంది నిమ్మి? If you find all of them, it leads to something grand. అసలు నీకు అసలు పొద్దు ఏం లేదా నీకు? జరుగుతుంది ఇక్కడ. టైం ఎంత 11 అవుతుంది. ఇసిరేస్తా నాకు కోపం వస్తుంది నిజంగా. అంటే కొత్తవన్నీ ఆర్డర్ పెట్టుకుంటే సరిపోలేదు ఆ గేమ్స్ అన్ని. సౌండ్ చూడు పనుకోలేదు. ఏమైనా మిట్ట మధ్యాహ్నం అనుకుంటున్నావా? ఉండు సతాయిద్దు నువ్వు సతాయిద్దు పనుకోవాలి. చూడు కళ్ళంతా ఎట్లా వాచిపోతాయి నీ వల్ల. నైట్ అంతా ఆడుతూ కూర్చుంటున్నావు. ఈడాడే సౌండ్ నీకు ఆడ రూమ్ లేక వస్తుంది సౌండ్. అన్ని పిచ్చ గేమ్లు అన్ని పెట్టుకోండి. నువ్వు తీరి మీరు అక్కడ నిద్ర లేకుండా ఏంటంటే సౌండ్ పెట్టుకుంటే ఉండాలా లేదా ఇంట్లో? నువ్వు ఏ పెద్ద సారీ చేసినట్టు నువ్వు పో లేకు. నువ్వు ఏ పెద్ద సారీ చేసినట్టు నువ్వు పో లేకు. లెగ్గుని మీ నా వల్ల కావట్లే. నిన్న మొన్న 4 days నుంచి ఇదే రిపీట్ మోడ్ లో పెట్టుకొని గేమ్స్ ఆడుతూనే ఉన్నావు. దాని సరిపోడంటే 4,000 పెట్టి ఆర్డర్ పెట్టాడు రా. గేమ్స్ ఆడితే ఏమన్నా ప్రాబ్లం ఉందని టైం అంటే ఒకటి ఉంటది. ఈడికి ఆ రూమ్ లో నిద్ర వచ్చిండేది, నీకు ఆ రూమ్ లో ఎందుకు నిద్ర రాలేదు? సౌండ్ నీకు నిద్ర వచ్చిందా? నిద్ర చెక్కులు ఇంతలా ఉబ్బి బాండ్రు కప్ అయినట్లయినా నిద్రపోయి, చెక్కులు ఇంతలా ఉబ్బి బాండ్రు కప్ అయినట్లయినా నిద్రపోయి. నిద్ర రాలే అని చెప్పద్దు. ఎండిపోయిన చేపలా ఉన్నావు చూడు. ఇట్లా ఆడే కళ్ళు లోపలికి వెళ్ళిపోయి ఇట్లా గుద్దితే పంచులు పడినట్టు ఉన్నాయి రెండును. టైం కాని టైంలో ఆడుకుంటూ మీ ఇద్దరు పంచులు పండించుకోకుండా పోండి. ఇవన్నీ వద్దు. అసలు ఇవన్నీ కాల్చి పడేస్తేనే నాకు నిజంగా కోపం వస్తుంది. మీ పడేస్తా నేను అన్ని పిచ్చా నీకేమన్నా సీడీలు ఇస్తాను ఆపేసే. అవన్నీ నాకు కొద్ది గేమ్ తీసిరే. ఎందుకు నీ మీ గేమ్లు ఏమైనా తిండి పెడతాయమ్మా? లే చిల్లర నాయలా దాన్ని అట్లా బిక్తాను సీలు. ఇది లే చిల్లర నాయలా దాన్ని అట్లా బిక్తాను సీలు. ఇది ఎరగొట్టే అసలు అన్ని ఎరగొట్టి ఇవన్నీ టాబ్లెట్ బయట తగలబెట్టేసానా? ఏది లే అదే దాంట్లో కాదు గేమ్స్ చేయలేడురా వదిలే. ఇవన్నీ తగలబెట్టి నువ్వు టైం టు టైం పడుకుంటే బెస్ట్. నీ వల్ల పక్కన వాళ్ళందరూ డిస్టర్బ్ అవుతారు. ఆ కొత్త సీడీ తొక్కుతానో చూడు ముఠాల నాయలా. చేతాన్ని డబ్బులు వేస్ట్. ఆ కొత్త సీడీ తొక్కుతానో చూడు ముఠాల నాయలా. ఎంతకి తెగించారా? ఎంత లెక్కూరికి వస్తుందా? అది తెలిస్తే 4,000 వస్తుంది. టైం ఎంత అవుతుంది నీకు? ఇవన్నీ అమ్మేద్దామా? 11 వస్తాయి. 11 పనులేనా పెట్లు ఇట్లా నువ్వు గేమ్ ఆపేనా ఈ మధ్యన? నిజంగా నీ చూడు చాలా ఇంకా వద్దు మెల్లిగొద్దు. స్టార్టింగ్ చేసిన రచ్చలోనే పోదాము. మళ్ళా చూడు చెప్తాను. ఇట్లంటే మళ్ళా యాక్టింగ్లు మళ్ళా నార్మల్ పొజిషన్లకు వద్దు. చేసే రచ్చలు చేసినారు, అయ్యేదైనాయి, అంతా హంగామైంది. ఇప్పుడు టైం ఎంత అయింది?
నేను మంచి ఏమే అంత మంచి చెప్పాలని చూసా. ఏంది మంచి అవన్నీ ఇసిరా మాట్లాడదాం మళ్ళా ఏమైతుంది కానీ ఆడదే కొట్టిందని పేరు వస్తుంది మళ్ళీ నేను పెద్ద గయ్యాలు అంటారని కాముంటా. ఆడదే కొట్టిందని పేరు వస్తుంది మళ్ళీ నేను పెద్ద గయ్యాలు అంటారని కాముంటా. అవునా నిజమా కొట్టేదాన్ని అనుకోలే ఏం చెప్పేది అదే ఇట్లా రోమాంచుకుంటా. ఏ లెక్కలు ఎన్ని కలిసి పెడతాడు అసలు ఇవన్నీ నిమ్మి రాత్రే నిమ్మి తొక్కేడు ఎవరు తొక్కేస్తారు? నేను నువ్వు తొక్కుతాదే అక్కడమే తిరగొడతానని చెప్పు. ఎరగొడతారా? ఓకేనా? ఏంది ఓకే ఏ ఎరగొట్టినా నువ్వేం చెప్తావు నిమ్మి? ఎవరు అడుగుతారు నీకు? రే నా తీసుకొచ్చి మీరు ఇసిరినప్పుడే నేను ఊరికే కూర్చున్నాను. ఎందుకు అంటే ఒక నిమిషం నీ వల్ల ఎంతమంది డిస్టర్బ్ అవుతారు యావత్తు రాష్ట్రం కాదు. ఎంతమంది డిస్టర్బ్ అవుతారు యావత్తు రాష్ట్రం కాదు. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు చైల్డ్ ఎందుకు కామున్నావు అంటే నీ వైపు తప్పుంది కాబట్టి అర్థమవుతుందా? ఈ టైంలో 11:30 వరకు ఇంత పెద్ద సౌండ్ పెట్టి పై నేను ఎంతసేపు ఆడబట్టి ఎంతసేపే ఎవడో తెలుసా నిద్రలో ఉన్నాడు. ఎవడో తెలుసా అన్నప్పుడు నీకెట్లా డిస్టర్బ్ అయింది? వాడి నిద్ర నువ్వు చెప్పురా దగ్గర కరా ఎంత ఎంతసేపు నుంచి ఆడతాను ఎక్కరా? నువ్వు ఇన్నింటావు కదా దగ్గర కర్రా 3 1 గంట అవుతుంది. ఇంకా 11 అయింది. నువ్వు 1 గంట అవుతా. క్రమా బాబు క్రా క్రమా బాబు క్రా ఈడ చూడు ఆడేం చూస్తాను. టైం చెప్పలేకపోతున్నావా? ఏంది సైగలేంది ఏడా గంట సేపటి నుంచి ఆడుతున్నావు అంటున్నాడు. వాడు నిద్రలో ఉండి వాడు 10 నిమిషాల 20 నిమిషాలు అవి డబ్బులు పెట్టి కొనిండేటివిరా. మీ డబ్బులే లెక్క పెట్టామని చేస్తాడు ఇట్లా. మాకు బాధ అవుతుంది. ఎంత కష్టం డబ్బులు దరిద్రమైన సీడీలకి అదొక 55,000 పెట్టి ముండమాయించుకున్నావు డబ్బులు. వాడమ్మ దాంట్లో గోల్డ్ నెక్లెస్ వచ్చేది నాకు. గోల్డ్ చైన్ వచ్చేది. ఏడు చెప్తాడు నేను ముండా ఇచ్చుకున్నానో తొక్కే ఇచ్చుకున్నానో నేను సంపాదించిన నా కష్టంలో రూపాయలోనే నేను కొంటాను. నేను ఉద్దర్ సొమ్ము ఊర్లో ఇడు చూసి మాట్లాడు. అందరినీ కంట్రోల్ పెట్టాలి, జరగాలి అనుకోవద్దు. ఒక్క నిమిషం ఉండు. ఇప్పుడు అవన్నీ ఇస్తున్నారు, కొత్తగా వచ్చిన సీడీ పగలు కొట్టినారు, అంతా బాగుంది. నీకు ఎంత గుడ్డకాయ ఉంటే నువ్వు నీకు ఎంత గుడ్డకాయ ఉంటే నువ్వు ఎక్కువైపోతున్నాయి పిలుచుకొని రారా నువ్వు దాన్ని పగలగొట్టినప్పుడే నీకు ఈ రోజు రాత్రి శివరాత్రి జాగరమే ఉంటుంది. నీకు రోజు శివరాత్రి కళ్ళు పోతాయి. ఒక్క నిమిషం ఉండు. డాక్టర్ ఎందుకు చెప్పినాడు? ఒక్క నిమిషం. కళ్ళు ఎట్లా పోతాయి? నీకు పండుకుంటే సౌండ్ కళ్ళు పోతాయా? సౌండ్ కళ్ళు పోతాయా? డిస్టర్బెన్స్ అంట. మానసికంగా ఏరసికంగా కుమిలిపోతాడు. కుమిపోయి బాధన ఏ నా వేదన సూదన మానసికంగా ఏరసికంగా కుమిలిపోతాడు. కుమిపోయి బాధన ఏ నా వేదన సూదన మొత్తం అన్ని బయటికి కక్కలేక మింగలేక బాధ అట్టు చెప్పుకోలేక ఇటు చెప్పుకోలేక నేమో జీవితంలో ఎన్ని కష్టాలు పడుతున్నానో ఎన్ని ఇంత బాధ పడుతున్నానో నీకు అర్థం కారా? పొయ్యి ఆడని తినుపో. వాడంతా బాధపడతా అంటే ఈ మాటలన్నీ వస్తాయి. నీకన్నా అనిపిస్తుందా? నా సౌండ్ కి మా అయితే ఇంట్లో వినపడే మీరు అరిసే శబ్దాలకు ఇయ్యాలి కాడ టోటల్ డిస్టర్బెన్స్, టోటల్ న్యూసెన్స్. ఈ రోజు మాత్రమే సరే అదే నువ్వు రిపీట్ చేయొద్దు. ఇవన్నీ గంగలో పోసాయి. సరే నువ్వు చెప్పినట్లు వింటాను. 3 రోజులకు గేమ్ అవగొట్టడం, కొత్త సీడీ పెట్టుకోవడం, గేమ్ అవగొట్టడం, కొత్త సీడీ పెట్టుకోవడం, కొత్త సీడీ పెట్టుకోవడం. బయట అందరూ చూడు నువ్వు పెద్ద పోటుగాడువే లేదా పోటురాయుడువే అని అందరు గెలుక్కుంటూ కూర్చుంటావు. వాడు గెలుకుతాడు,
వద్దా ఓ నిమిషం క్లియర్ చెప్పేస్తా. నువ్వేం సరే చెప్పొద్దే, నీ చెప్పినట్టు నువ్వు వినాల్సింది అంతే. ఇంటాను నువ్వు పోయి నువ్వు ఏం చెప్పినా ఇంటా. నువ్వు పోయి వాకిలి గడియేసుకొని తీయకూడదు. నాకు అదొక్కటి ప్రామిస్ చేయి. నువ్వు ఏం చెప్పినా ఇందా గేమ్ ఆడు. వారానికి ఒక రోజు ఆడమన్నా గంట ఓకే, నెలకు ఒక గంట ఆడమన్నా అమ్మేస్తాను. నువ్వు నేను ప్రామిస్ చేయి. అమ్మేస్తాను. నువ్వు నేను ప్రామిస్ చేయి. నేను అమ్మేస్తాను. నేను ఆడను. నాకు కావాల్సిందల్లా నువ్వు రూమ్ లేవే గేడేసుకోవడం. నీకు నేను నువ్వు వెళ్ళిపోయి గేడేసుకోవాలా. ప్రామిస్ ప్రామిస్ తీసుకో. మానేసి దీనికి ఎక్కువ ఏం భయం లేదు తీసుకోండి రూమ్ లోకి 5 నిమిషాలు ఓకే. నాకు వద్దు, నేను యాక్సెప్టెడ్. నా తప్పు. కాలు పట్టుకుంటా. ఇదో నీ కాలు పట్టుకుంటా. ఇదో అక్కడ చూడు, నీ కాలు పట్టుకుంటా. నాకు ఒకటే, నేను ఆడను గేమ్స్ ముట్టాను. ఇదో ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళిపో, ఎవరికన్నా ఇచ్చుకో. నాకు వద్దు. నాకు ఈరోజు ఒక్కటే నాకు లైఫ్ లో కోరికుండేది ఒకటే. నువ్వు పోయి డోర్ వేసుకో. వాని అమ్మాయి ఎంత సౌండ్ వచ్చినా ఏమొచ్చినా ఇది ఒక్క రోజే వస్తాయి. దయచేసి వెళ్ళిపో. నీకు నువ్వు చెప్పింది తిన్నా కదా. ఇదో వచ్చినా ఏమొచ్చినా ఇది ఒక్క రోజే వస్తాయి. దయచేసి వెళ్ళిపో. నీకు నువ్వు చెప్పింది తిన్నా కదా. ఇదో వద్దా అక్కడ తీసుకొని వెళ్ళిపో. వెళ్ళిపా. నీకేం అవసరం లేదు. మొత్తం వెళ్ళిపా. కొట్లేనప్పుడు ఉన్నావా? నేనేదో పెద్ద బడాయి పడుతుంటే నువ్వేదో ఉన్నావా? నేనేదో పెద్ద బడాయి పడుతుంటే5 మినిట్స్ 5 నిమిషాలు టైం పెట్టుకుంటా వస్తా. వాడిని చూసి నువ్వు భయపడద్దు. నువ్వు రాదు. గిల్లా కొట్టుకున్నా నేను రాను. సరే 5 నిమిషాలు వాకిలు వేసుకొని రా. నేను ఆడినంగా ఇవద్దు. నేను ఎవరితో ఆడుకోవాలో వాళ్ళతో ఆడుకుంటా. ఎవరితో నేను ఏం చేయాలో నాకు తెలుసు. వద్దు. నువ్వు ఎంత సలహాలు ఇచ్చినా చిరతపులి జింక దొరక తప్పదు. నుంచి నేను వాడు ఏం చెప్తే నువ్వు అట్లే కుక్కిన పెయిన్ లెక్క ఉండాలి. 5 నిమిషాలు ఒక్క 5 నిమిషాలు ఒక్క 5 నిమిషాలు ఉన్నా వెళ్ళిపోయినాక గేడి వేసుకున్నాక శబ్దం గేడి వేసుకున్న శబ్దం గేడి వేసుకున్నాయి. ఆడ నిలబడన్నావు నిమిషం నిలబడినాడా. నువ్వు గేడి వేసుకో. ఆ డోర్ వేసుకునే శబ్దం రాళ్ళ నాకు. ఈ నిలబడినావు సీడీ ఇది దీంట్లో తీసుకుని ఎట్లా కొట్టినావు కిందకి? డబ్బులు ఏమి? డబ్బులు ఎంత పెట్టింటా? నువ్వు ఎంత పెట్టుకో. రా నేను మాట్లాడతాయి రానా. నా బీపీ తెప్పింది రా. నేను మాట్లాడతాయి రానా. నా బీపీ తెప్పింది రా. కూర్చోంటాను ఆ లోపల కూర్చుని లోపల తప్పుడు నిలబడు. లేయి నిలబడు. నేను అంతసేపు లేయి. ఇది పట్టుకో. ఇదేం చదువు కరా. ఇది ఏం చదువు? ఇది ఏం గేమ్ చదువు? ఇది ఏందో ఇది కూడా చదువు. చదువు అన్నా నువ్వు. అవి విసిరినప్పుడు ఇవేంది చదువు.
గేమ్స్ లో ఎట్లా తిరుగుతారు తెలుసా? ఇట్లా గేమ్స్ లో గేమ్స్ లో ఎట్లా తిరుగుతారు తెలుసా? ఇట్లా గేమ్స్ లో దాని వల్ల కొడతావు నువ్వు. చూపి నీ ప్రతాపం చూపి. ఒక్క సీడీ పేరు చదువు నువ్వు దీంట్లో గేమ్. ఒక్క గేమ్ చదువు. చదువు రానా? మళ్ళీ ఎందుకు పడేసినావు? ఏం తెలుసు నీకు? నువ్వు పట్టుకోలేదా? అప్పటి నుంచి ఏమంటివి? బుగ్గలు వచ్చినాయి ఏంది అంటే ఏమంటివి? షర్ట్ ఇప్పు. షర్ట్ షర్ట్ ఇప్పు. ఇప్పు. ఇది నిలబడు. ఇప్పు. 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 ఎత్తుకొచ్చి డబ్బులు ఏమన్నా ఇప్పు. ఇప్పు. రా చక్కగా కూర్చో. కింద కూర్చో. 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 అది ఒడిది కూర్చో. అది కూర్చో. ఓపెన్ చేయి. ఏం గేమ్ అది? జింక్ ఉందండి. ఏం గేమ్ అది? జింక్ ఉందండి. నేను పెట్టి ఊపిరాలా నీ దండం పెడతానా? ఏదో వచ్చేసాను నేను. ఐక్య ఇరికిచ్చిందా? నీ నిద్ర రాలేదా? వచ్చింది. పండుకున్నావా? ఊరికే నీకు శబ్దం డిస్టర్బెన్స్ అవుతుంది. చెప్పు. చెప్పు. డిస్టర్బెన్స్ అవుతుంది. ఎందుకు వాళ్ళు అవన్నీ చిన్నావు? ఎవడు బాల్ కొట్టమంటారు అవన్నీ కొత్త కొత్తవి? అంటే గేమ్స్ లో డ్రైవర్ తో పని లేదు. గేమ్స్ లో డ్రైవర్ తో పని లేదు. గేమ్ లో డ్రైవర్ ఉన్నా లేకపోయినా వేరు. గేమ్ ఏంది ఇప్పుడు చూపిస్తా. బయట చెడ్డి చించి గేమ్ ఏంది ఇప్పుడు చూపిస్తా. బయట చెడ్డి చించి ఏమైంది? ఇంకా ఏం అయిపోయింది కదా. క్షమాపణ చెప్పినారా? రారా ఏమైంది? క్షమాపణ చెప్పిన. చూసావా అట్లుంటది మనతో. ఇప్పుడు ఏంటే ఏమట్లా చెమట్లు కక్కుతున్నావు? భయపడ్ ఎందుకు అంత భయపెట్టు? ఎక్కడ కొట్టురా నా ముందు. ఎందుకు అంత భయపెట్టు? ఎక్కడ కొట్టురా నా ముందు. కొట్టురా ముందు. చూడాలందు కొట్టు. ఎందుకు మీ ఆడికి కూడా భయపడవచ్చు? ఇంత చిన్నగా నువ్వు. నీకేదో ఫోన్ వస్తాను చూడు. ఏం అట్లా భయపడిపోతాడు? ఫోన్ వస్తాను చూడు. నువ్వు ఏదో పెద్ద ఇది అనుకున్నాను కానీ పెద్ద ఏదో లేదు. 5 నిమిషాలు భయపడిపోతాడు. అర్థం కాలే. కొట్టినాడంటే వామ్మో. షర్ట్ ఇప్పి దాన్ని కొట్టడమే కాదు. అసలు నిజంగా నీలో చాలా పవర్ ఉంది శివ. షర్ట్ ఇప్పి కొట్టడమే కాదు, నిక్కర్ కూడా లూజ్ అయింది చూడు. ఆ రేంజ్ లో కరాటే షాట్లు కొట్టినాడు నాతో. నువ్వు ఇంకో 2 minutes పోతే నాకు ఫుల్ భయం పెడతాడు. నువ్వు ఒక 5 నిమిషాలు పోతే నాకు ఇంకా ఫుల్ భయం పెడతాడు.
నిక్కర్ కూడా లూజ్ అయింది చూడు, ఆ రేంజ్ లో కరాటే షాట్లు కొట్టినాడు నాతో. నువ్వు ఇంకో 2 minutes పోతే నాకు ఫుల్ భయం పెడతాడు. నువ్వు ఒక 5 నిమిషాలు పోతే నాకు ఇంకా ఫుల్ భయం పెడతాడు. నువ్వు 5 నిమిషాలు ఎక్కువ లేపో. నిజంగా నాకు 80% భయపడినా, ఇంకో 20% భయపడతాను. నాకు భయపడు లే వానికే భయపడతా. భయపెట్టరా ఇంకొకసారి నువ్వు మమ్మల్ని ఇంకోసారి అన్నావు. నువ్వేడికి భయపెట్టు. Yeah.